ఇప్పుడు ఇంకో ఎలిగేషన్ వస్తున్నాయంట, నేను ఏదో పైసలు తీసుకున్నా, లేదంటే నాకేదో జాబ్ ఆఫర్ మళ్ళీ నిన్న నైట్ మనీ ఇస్తా అని, మళ్ళీ పేపర్ లో కూడా నిన్న నైట్ 6 మెంబర్స్ నిన్న నైట్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ వచ్చినారు. ఒక ఎస్టీ క్యాండిడేట్ గా, అంటే మనకు ఏమైనా అయితే వాళ్ళు కమిషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడిగి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి వాళ్ళని అడిగినప్పుడు ఆ రిపోర్ట్స్ అనేది సీరియస్ గా ఉన్నాయి, పిల్లోడి మీద ఏమైనా అయితే మీరు ప్రభుత్వం మొత్తం బాధ్యత వహిస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడి నీ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకొని పోయినారు. నాకు ఒక సైడ్ నేను ఇంత చేసుకుంటూ నేను నష్టపోతా ఉంటుంటే నేను చచ్చిపోతా. ఇప్పటివరకు ఏమైనా 9 రోజులు నేను ఆమరణ నిరాదీక్ష చేయబట్టి, 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన కేసీఆర్ గారికి రాష్ట్రమే వచ్చింది, కానీ మనకు ఒక ఉద్యోగం, ఒక పోస్ట్ పెరగలే. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత బలుపు ఉందో మీరు అర్థం చేసుకోరు. ఎవరిచ్చినారు మీకు ఈ బలుపు? 64 మంది ఎమ్మెల్యేలు, మీ 24 మంది ఎమ్మెల్యేలు ముఖం తెలియదు మీకు. మీరు నిలబడి మీరు ఉంటారు, మీ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? మనిషికి 2000, 3000, 1000, 34 లక్షల మంది నిరుద్యోగులు, మనిషికి 1000 కలెక్షన్ చేస్తే 340 కోట్లు. మనిషికి 200 రూపాయలు, మనిషికి 2000 కలెక్షన్ చేస్తే 740 కోట్లు. ఈ ఎమ్మెల్యేలు కొనలేమా మేము? 20 మంది ఎమ్మెల్యేలు చాలు మేము కొనడానికి. ఓనే అట్లా కొంటా అన్న పార్టీకి మేము మద్దతు ఇద్దాం. మాకు కావాల్సింది ఏ ప్రభుత్వం అయినా రాగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆన్ ది స్పాట్. ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఎవరైతే అఫీషియల్ గా ఫస్ట్ సంతకం 50,000 ఉద్యోగాల మీద చేస్తుందో ఆ ప్రభుత్వం, అది ఏ పార్టీ అయినా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాక్ష ఇప్పుడు అశోక్ గారికి వెళ్తా, వాళ్ళతో మాట్లాడతాం, మాట్లాడితే సెట్ అవుతుంది అని చెప్పేసి, నేను చిన్నపిల్లని కాదు కానీ అక్కడ పోయి వాళ్ళు నాకు మద్దతు ఇచ్చినప్పుడు అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాం. అక్కడ నుంచి ఒక టీం ఫామ్ అవుతాం. ఆ టీంతో ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ మద్దతు కోరుతూ ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన మీద నెక్స్ట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రైట్ సార్. 1000 మందితో చేస్తే ఒక ఒత్తిడి, 10 లక్షల మందితో చేస్తే ఒక ఒత్తిడి, 20 లక్షల మందితో చేస్తే ఇంకో ఒత్తిడి. మేము 1000 మందికి తలవకపోతే 10 లక్షలతో చేస్తాం. మొన్న ఇంద్రపాల దగ్గర 2000 మంది చేసినారు. నేను దానికో ఒక 4000 మందికి తీసుకొచ్చిన. రేపు నేను దాని 4 లక్షల మంది తీసుకుపోతా. దీక్ష విరమింపు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ బెదిరించారా లేకపోతే మీకు మీరే? ఇప్పుడు నేను 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన కదా, వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. ఇప్పుడు పాము కరిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. పాము కరిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఇప్పుడు కారణం ఒకటే, బయట వచ్చి నేను చచ్చిపోతే ఎవరికేం ఫరక్ పడదండి. 9 రోజులకు ప్రభుత్వానికి చలనమే ఉంటే వచ్చి మాట్లాడుతుంది. అది చేయలేనప్పుడు నేను బయటకు రావాలిగా. నేను ప్రాణం విడిచిపెట్టుకోవడం కాదు కదా ఇప్పుడు చాకచత్యం. తెలివి ఉన్నాడు అది కాదు కదా. బయటకు వచ్చి పోరాటం చేస్తాం. మాది ఇప్పుడు నువ్వు విరమించు బ్రదర్, నువ్వు విరమిస్తే మనం అందరం కలిసి పోరాటం చేద్దామన్నారు. మీరు అన్నదానికి నేను ఇప్పుడు అందరినీ నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేసిన. 9 రోజులు చేసిన, అందరినీ కలుస్తా, మద్దతు కూడా కడతాం. కట్టిన తర్వాత అందరితో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకుంటాం. అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటాం, చేస్తాం. ఒకళ్ళు చేయకపోతే నిరుద్యోగులమే కలిసి ఒక 10 లక్షల మందితో మేము ఒక కార్యాచరణ పెట్టుకుంటాం. అన్ని పార్టీలు ఉన్నాయి నా వెనకాల, తెలంగాణ మొత్తం ఉంది నా వెనకాల. సీతక్క ఫోన్ చేసిందంట కదా, ఏం మాట్లాడింది సీతక్క? ఇప్పుడు సీతక్క ఫోన్ చేసి మాట్లాడి ఖచ్చితంగా వాస్తవమే. ఫోన్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఆమె 1, 2 డిమాండ్ ఓకే అవుతుంది. దాన్ని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలన్నా? ఎందుకు ఒప్పుకుంటాం? పోనీ ఆమె ఒక జీవోతో వస్తుందా? మేము చూస్తామమ్మా, పరిశీలిస్తామమ్మా అంటారు. చూడడానికి పరిశీలించడానికి నేను 9 రోజులు ఆమరణ నిరాదీక్ష ఎందుకు చేయాలండి? నా ప్రాణాన్ని రక్త మాంసాన్ని మొత్తం కరిగించుకొని నిప్పు రవ్వల మీద కూర్చొని ఒక యజ్ఞం ఎందుకు చేయాలి? నేను చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తాం అని చెప్పేసి ఆ మాటలు వినడానికే నేను వాళ్ళని కలవడానికి. నేను ప్రభుత్వంతో మాట్లాడడానికి ఏం లేదు. ప్రభుత్వం మాతో మాట్లాడడానికి ఏం లేదు, మేము ప్రభుత్వం మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా జియోతో మాట్లాడాలి, నేను ఏం వినాలన్నా జియోతోనే వినాలి. అసలు సీతక్క ఏం చెప్పారు అంటే 2 డిమాండ్స్ అన్నారు కదా,
రెండు డిమాండ్స్ కాదమ్మా నేను చెప్పేది, రెండు డిమాండ్స్ కాదు. వాళ్ళు చెప్తా అంటారు పరిశీలిస్తామంటారు, మీరు పరిశీలించడానికి, నేను ఇన్ని రోజులు చేసింది పరిశీలించడానికి కాదు. మీరే అనుకుంటారు ఇప్పుడు ఆమె వచ్చి మనం తాగిపిచ్చి ఏదైనా చేపించి మనం తీసుకుపోయిన తర్వాత రేపు నేను 10 డిమాండ్లు పెడతా, వాళ్ళు ఒకటే యాక్సెప్ట్ చేస్తారు. మీరు 9 డిమాండ్ గురించి మీరు అందరూ అడగరా? ఒక డిమాండ్ గురించి నేను ఫైట్ చేసిన, ఇది ఒక డిమాండ్ గురించి అన్నిటి లైబ్రరీలో కదిలినారా? ఒక డిమాండ్ గురించి ఎంతమంది సపోర్ట్ చేసినారా? నేను వీళ్ళకి బాధ్యత, వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పోరాటం చేస్తూ నేను చేయగలిగేది చేద్దాం. అందుకోసమే నేను నా అంతటా నేను తీసుకున్నా ఆమరణ నిరాహార దీక్ష. అందరి పార్టీలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇవ్వడానికే నా అంతటా నేను తీసుకొని, నేను ఎవరి మరి ఇప్పుడు అట్లా నిజమే. అదే ఇప్పుడు సీతక్క గారు ఏదో ఏదో అనుకుంటే వాళ్ళు వచ్చి నాతో విరమించాలి కదా. పోనీ విరమించిన తర్వాత, ఇప్పుడు నేను విరమించిన తర్వాత నేను ప్రభుత్వం సైలెంట్ గా ఉంటే మీరు అనుకున్నది నిజమే. ఇప్పుడు నేను విరమించిన అనుకోండి, విరమించిన తర్వాత నేను ఏం మాట్లాడకపోతే ప్రభుత్వం ఈయనకి ఏదో ఇచ్చింది, ఏదో చేసుకున్నాడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను కార్యాచరణ ప్రకటిస్తున్నా కదా. నా కార్యాచరణ అశోక్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేము బలంగా ఉండాలి, మా టీం వర్క్ బలంగా ఉండాలి. కానీ ఈ పోరాటంలో బీఆర్ఎస్ కలుపుకొని పోతారా? ఎవరు వచ్చినా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్పారు కదా సార్. నేను నిజమే మాట్లాడదాం. 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేసిందా పక్కన పెడతాం. నీళ్లు వచ్చినాయి, వాస్తవం కాదా? రోడ్లు వచ్చినాయి, వాస్తవం కాదా? కరెంట్ వచ్చింది, వాస్తవం కాదా? ఉద్యోగాలు రాలేదు. అందుకోసమే నేను ఉద్యోగాలు రాలేదు. రైట్, అది రాలేదు కాబట్టి 2 సంవత్సరాలుగా కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అని ఉద్యమం లేపిందే నేను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీ తిరిగిందే నేను. 70 నియోజకవర్గాల గ్రూప్ లో తిరిగిందే నేను. నా యూట్యూబ్ లో నేను చేసిన యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి, చూసుకోరి.